మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకి మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్తో ఇలా ప్రవర్తిస్తున్నారే, బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాం. మన వాళ్ళని పంపిద్దామా? హలో, ధూళిపేట గుణ, ఫోన్ శివయ్యకి ఇవ్వు. అన్నా, బెజవాడలో నువ్వే పెద్దోడు అని విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడు కావచ్చు. గుణ, ధూళిపేట గుణ, శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండే లేదు? హలో హలో హలో. నీ వెనక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా. ఆస్పత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి, లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి, ఊరుకోక నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఇట్రా. ఊరు కొత్త ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు, తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి. ఏంటి మళ్ళీ కొత్త కమిషనరా? అన్నను కలవడానికి వచ్చారా? కాదండి,
అయ్యగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏంటి అరెస్టా? నేనెవరో వాడికి తెలీదా? నీ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు. నా గురించి నువ్వు తెలుసుకోవాలని వచ్చాను. బెజవాడికి వచ్చామా, దుర్గమ్మని దర్శించుకున్నామా, గోంగూర మటను తినేసి వెళ్ళామనుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. వెళదామా? రేయ్, మినిస్టర్తో చెప్పి సీఎంతో మాట్లాడమనరా. వారంటుందా? దారిలో తీసుకుందాం. శివయ్య, ప్రాణము మాట ఒక్కటే, నోరు జారకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. నీకు ఇంత పలుకుబడి ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను. ఆ ధైర్యం నీకుందా? వెళదాం, పద. దమ్ముంటే నన్ను బొక్కలవుతాయి. నాన్న చూడండి చూడండి. శక్తి, అయ్యగారిని అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు? కొత్తగా వచ్చిన కమిషనర్ శక్తి. మీరంతా ఏం పీకుతున్నారా? అమ్మా దిగు. ఎంతటి వాణ్ణైనా దించేస్తాడు. అదే పోలీస్. లోపలేస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు. అందుకే 5 గంటలు నా కస్టడీలో ఉంచుకున్నాను. ఒక పోలీస్ క్రిమినల్ ఆలోచించవచ్చు, కానీ ఒక క్రిమినల్ పోలీసులో ఆలోచించలేడు. నాకు శబ్దం నచ్చదు, అందులోనూ నీలాంటి వాడు చేసే శబ్దం అస్సలు నచ్చదు. నేనున్న చోటు క్లీన్గా ఉండాలి. నాకు భయం అనేది లేదు. పోలీస్ అనేది ఒకడు కాదు. నేను పోతే ఒకడు, వాడు పోతే ఇంకొకడు అని వస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివి. భయం ఉండి తీరాలి. దీన్ని చూసిన ప్రతిసారి నీకు అరెస్ట్ గుర్తుకు రావాలి. తప్పు చేయడం ఆపేయాలనిపించాలి. నడి రోడ్డుకొస్తే అంతా అర్థమవుతుంది. కూర్చుని బాగా ఆలోచించు. ఎప్పటికీ పోలీసు కిందే శివయ్య. నాన్న, ఎవరా నువ్వు? కోనతో ఎవరా నువ్వు? చెయ్యేసినంత వల్ల చెయ్యి తీసేశాను. లోపలేసుంటే శాల్తీ లేపేసేవాడిని. నటి రోడ్లో కూర్చొని ఆలోచించు. పోలీసులే కాదు, నా బాబును మించి ఎవ్వడూ లేడు.
ఏం జరిగింది? ఏం లేదు, యాక్సిడెంట్, చచ్చారు. నువ్వు కొట్టిన కొట్టుడికే చచ్చుంటారు. ఇందులో యాక్సిడెంట్ అయి చావాలా చెప్పు? అయ్యా, క్వారీలో మైన్స్ ఆఫీసర్ ఒప్పుకోవట్లేదట. ఏంటయ్యా, గవర్నమెంట్ ఏమైనా గాజులు తోడుకుందనుకున్నావా? గ్రానైట్ ని తవ్వి తీస్తారు, నువ్వు ఇక్కడ పూడ్చిపెట్టావు. విషయం పోకితే మొహానికి ముసుగేసుకుని టీవీకి పోజ్ ఇవ్వాల్సి వస్తుంది, తెలుసు కదా? అన్నా, ఏదో ఆశిస్తున్నాడు అనుకుంటా. నేను మాట్లాడతా. నీకేం కావాలో చెప్పు, చేస్తా. అదేం కుదరదు. అయ్యా అయ్యా, ఇందులో నా తప్పే లేదు. ఆయనే సగం సగం పంచుకుందామన్నాడు. మన మూర్తి లాంటి వాడిని శత్రువు ఎదురుగా ఉన్నా పర్వాలేదు, కానీ ద్రోహి మాత్రం పక్కనే ఉండకూడదు. రేయ్, ఏంట్రా నిన్ను లేపేసినట్టుగా వణిగిపోతున్నావు? లేపేస్తాను, ద్రోహం చేస్తే లేపేస్తాను, ఎవరినైనా సరే.